ఏంటి మీరు నాతో పర్సనల్గా మాట్లాడేది? ధరణి పెళ్లి విషయం ఫిక్స్ అయ్యిందిగా, ఇంకా మాట్లాడడానికి ఏముంది? ప్రస్తుతం వాయిదా పడిందిగా. అయితే ధీరజ్తో ధరణి పెళ్లి జరగడం మంచిది కాదు. ఆ శక్తి గురించి పూర్తిగా తెలిసిందాన్ని కాబట్టి ధరణి జీవితం ధీరజ్తో ముడిపెట్టద్దు. పెళ్లి చేసి నాశనం చెయ్యొద్దు. శక్తి బుద్ధులు మంచివి కావు. ఆవిడ పెంపకంలో పెరిగిన ధీరజ్లో మంచి లక్షణాలు ఒక్కటి కూడా లేదు. ధరణి మేలుకోరి ఒక శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. పాపం పసిపిల్ల, పాపం వాళ్ళ మాయమాటలు నమ్మి వాళ్ళ వలలో పడింది. వాళ్ళిద్దరూ కలిసి ధరణి బ్రెయిన్ వాష్ చేశారు. ఇప్పుడెవరు చెప్పినా వినే పరిస్థితిలో లేదు. తల్లిగా మీరైనా తనకి నచ్చజెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించండి. తన లైఫ్ బాగుంటుంది. ఇది చెప్పడానికే పిలిచావని నేను ముందే ఊహించానులే. ఎంతైనా కన్న తల్లివి. ఆ శక్తితో పడలేక మొగుణ్ణే వదులుకుని వచ్చిందానివి. చూడండి, మా వారికి ధరణికి ఈ పెళ్లి సంబంధం నచ్చింది. ఇద్దరూ ధీరజ్ మంచివాడు, బుద్ధిమంతుడు, ఆస్తి అంతస్తులున్నాయనే నమ్మకం కుదిరింది. ఇష్టపడి వీళ్లే సంబంధానికి ముందుకు వెళ్లారు. వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరికీ లేని అభ్యంతరం మీకేంటి? మంచి అమ్మాయికి మంచి జరగాలని, కానీ జీవితం నష్టపోకూడదు కదా. అందుకే నా తాపత్రయం. పరిచయానికే మీరింత తాపత్రయపడుతున్నారా? కన్న తండ్రి తన కన్న కూతుర్ని ఎవరికిస్తే సుఖ సంతోషాలతో ఉంటుందో అని ఆయన అన్ని రకాలుగా ఆలోచిస్తారు కదా. అలాగే కట్టుకోబోయేవాడి గురించి, మనసు గురించి, మంచితనం గురించి ధరణి కూడా ఓ అంచనాకు వచ్చాకే సరే అంటుంది కదా. వాళ్ళ జీవితాల గురించి వాళ్ళు ఆలోచించరా? మీరిందులో అతిగా ఇన్వాల్వ్ అవుతున్నారు. పెళ్ళే క్యాన్సిల్ చేయమంటున్నారు. చూడండి, తల్లిగా మీరు బిడ్డ గురించి బాగా ఆలోచిస్తారని చెప్తున్నాను. నాకు ధరణి తెలుసు, వాళ్ళు తెలుసు. అందుకే సంబంధం కరెక్ట్ కాదని అంటున్నాను. అనుభవంతో చెప్తున్నాను. అంతేకాదు, సరిగ్గా ధరణి ఈడు పిల్లే నాకు ఉంది. ధరణిని కూడా నేను కూతురనే అనుకుంటున్నాను. అందుకే తన ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటున్నాను. అలా కోరుకోవడం తప్పు కాదు కదా. ఆలోచిస్తే మీ అమ్మాయి జీవితమే బాగుంటుంది. లేకపోతే చేజాతులారా మీరే నాశనం చేసిన వాళ్ళవుతారు. అన్నీ చెప్తుంది కానీ కన్న కూతురని మాత్రం చెప్పట్లేదు. మీరు చెప్పారుగా, బాగానే ఉంది. కానీ నేను చెప్తే అది వింటుందా? ఆయన వింటాడా? పైగా మా ఆయన ఒకసారి ఓ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటారు, వెనక్కి తగ్గరు. భార్యగా ఓ బాధ్యత తీసుకోండి. కూతురు భవిష్యత్తు గురించి మీరు బలంగా చెప్పండి. మీరెలా ధరణి బాగు కోరుకుంటారో అలాగే నేను కూడా దాని జీవితం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించే మనిషిని. మీ మీద నమ్మకం ఉంది. మీరు చెప్పింది నచ్చింది. నా సాయశక్తులా పెళ్లి క్యాన్సిల్ చేయడానికే ట్రై చేస్తా. ఒకవేళ డైరెక్ట్గా చెయ్యలేకపోయినా మీరు ఆ ప్రయత్నం చేస్తే మీకు 100% సాయంగా ఉండి సహకారం అందిస్తా. థ్యాంక్స్ అండి ఆ మాట చెప్పినందుకు. ఏదైనా సరే ధరణి నష్టపోకూడదు. వస్తానండి. అలా వెళ్తానంటే ఎలా? మరి మీకోసం చేసిన స్పెషల్ డబుల్ స్ట్రాంగ్ కాఫీ ఎవరు తాగుతారు? తీసుకోండి. తీసుకోండి. చల్లగా ఉన్నట్టుంది. నేనే కాస్త చల్లార్చానండి. మీ చేతులు కాలొద్దని, నోటికి వేడి తగలొద్దని. వాడికి మర్యాదలు చేయడం అంటే చాలా ఇష్టం. మీరంటే ఎందుకో చాలా అభిమానం. జననీ గారు మనసు గలవారక్క, మంచివారక్క అని నాతో 1,00,000 సార్లు అన్నాడు. వీడిలో మార్పుకి మీరే కారణం. మీరే నాకు గురువుతో సమానం అండి. సంతోషమే కానీ
మీ తమ్ముడిలా సన్యాసి వేషాలు సాధు వేషాలు వేసుకొని ఎన్నేళ్ళు తిరుగుతాడు? మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఓ పని అయిపోతుంది కదా. యావయ్యా, పెళ్లి చేసుకునే ఆలోచన ఏం లేదా? ఆ, ఆ, ఎందుకు లేదండి, ఉంది. ఏంటి అదంతా సిగ్గేనా? అంతేగా అంతేగా. సిగ్గుపడ్డం ఎందుకయ్యా? ఒక మంచి పిల్లని చూసుకొని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా. ఆ, మీ తరపు నుంచి ఓకే అంటే అయిపోయినట్టేనండి. నా తరపు నుంచి ఓకే అంటే చేసుకోమనే చెప్తున్నాను. అంటే వాడి ఉద్దేశం నువ్వు మారావు కేశవ, మంచితనం వచ్చింది, మంచివాడి వయ్యావు అని మీరు సర్టిఫై చేస్తే చేసుకుందాము అని. నా సర్టిఫికేట్ ఎందుకు? మీ తమ్ముడేగా మారాడనే నమ్మకం మీకొస్తే గంతుకు తగ్గ బొంతను చూసి 3 ముళ్ళు వేపించేయండి. వచ్చి 4 అక్షింతలు వేసి వెళ్తాను. వస్తాను. కాఫీ బాగుంది కేశవా. థ్యాంక్స్ అండి. ఈవిడేమో కూతురు పెళ్లి గురించి ఆరాటపడుతుంది, నీకేమో గంతకి తగ్గ బొంతంట. అయితే గీతే ఎప్పటికైనా వీడే నీ అల్లుడు జనని. ఇది కదక్క ఫైనల్. మా అక్క 100 సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టే. మధు, కాలేజీ నుంచా మధు? అవును. రామా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. రా. పర్లేదు, నేను వెళ్తాను. అలవాటేగా. అలవాటు లేదని కాదు, అటే వెళ్తున్నానని. వద్దు, నేను వెళ్తాను. మన తల్లిదండ్రులు వేరు కావచ్చు కానీ ఎప్పటికీ నువ్వు నా చెల్లెలివేనే. ధరణి ఎలాగో నువ్వు అంతే. నువ్వలా ముభావంగా పరాయిదానిలో ఉంటే నాకు బాధగా ఉంటుంది. అమ్మా మధు, ఎలాగున్నావమ్మా? బాగున్నాను. ఎలా ఉన్నావు బాబు? బాగున్నాను అంకుల్. ఎక్కడి నుంచి వస్తున్నారు అంకుల్? దుబాయ్ వెళ్తున్నాను కదా, కాస్త బ్యాంక్ పనులుంటే చూసుకొస్తున్నాను. ఏమ్మా, ఎప్పుడూ అడగడం మర్చిపోతున్నాను, ఇంతకీ నువ్వేం చదువుతున్నావు? MBBS. ఓ, మా డాడీ ఎలాగో డాక్టర్ కాబట్టి చెల్లిని డాక్టర్గా చూడాలని మా అమ్మ కోరిక. తను క్లాస్ ఫస్ట్ కూడా. అలాగా, వెరీ గుడ్. బాగా చదివి గుణాగారిలా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి వారి పేరు నిలబెట్టాలి. సోది చెప్తానమ్మ సోది, జరగబోయేది చెప్తాను, జరుగుతున్నది. కలవాల్సిన వాళ్ళు కలిశారన్నమాట. దేవుడు తన లీలతో విడిపోయిన బంధాల్ని కలుపుతాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించి? వీరి గురించే. దేవుడి చిత్రం మనుషులకి విచిత్రం. తొందరలోనే వీరిద్దరి బంధం బయటపడుతుంది. ఈయన మాకు కావాల్సిన వ్యక్తి అంతే.
అంతా ఆ కృష్ణయ్య లీల. మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ జవాబులు తెలిసే రోజు దగ్గర్లోనే ఉంది. మనకిష్టం లేనంత మాత్రాన దేవుడి లీలల్ని ఎవ్వరూ ఆపలేరు. పెద్దావిడ ఏదో మాట్లాడుతుంది. అమ్మా మధు, నేను ఎల్లుండి దుబాయ్కి వెళ్తున్నాను. మళ్ళీ 2 నెలల తర్వాత వస్తాను. నువ్వు బాగా చదువుకోవాలమ్మా. సరే, వెళ్ళొస్తాను. బాయ్ అమ్మా. బాయ్ తరుణ్. బ్యాంక్ నువ్వు నా వరమే, నీ క్షేమమే, నీ సంతోషమే, నన్ను నడిపించే బలమే. చిట్టి తల్లి నీవే, పుట్టుకంటే నీవే, దేవతల్లే నన్నే చేరుకుంటివే. గుండె పట్టనంత ప్రాణమంటే నీవే, నన్నలాగా నన్నే ఎంచుకుంటివే. అమ్మ ఎందుకు ఇంతలా బాధపడుతుందో ఇప్పుడు నాకు తెలుస్తుంది. నువ్వు పెళ్లికి ఎందుకు రాలేదో తెలియదు కానీ చాలా మిస్ అయ్యానురా. మిస్ అయ్యావా? ఎస్. ఏం మిస్ అయ్యావు? నువ్వెప్పుడూ అంటూ ఉంటావు కదా, నీ మనసులో ఉన్న కోరికే. ఏంట్రా అది? ఎప్పటికైనా నువ్వు వదిన సంతోషంగా ఉంటారు, నాకు ఆ నమ్మకం ఉంది అని. దానికి పెళ్లిలో శ్రీకారం చుట్టినట్టు అయింది. ఓ, అయితే మీరిద్దరు కలిసిపోయారా? ఇంకా లేదు. మరేదో అన్నావు, శ్రీకారం శుభాలే అన్నీ శుభమస్తు అన్నట్టు. పెళ్లికి జనని వచ్చిందిరా. చాలా హ్యాపీగా, యాక్టివ్గా, నాతో చాలా పాజిటివ్గా మాట్లాడుతూ అన్ని పనుల్లో బాధ్యతగా పార్టిసిపేట్ చేసింది. పైగా నువ్వు బాధ్యతగా తీసుకుని చేస్తున్న పెళ్లి కదా, నీ తరపున రావటం, నీ బాధ్యత తీసుకోవటం ధర్మం అంది. అంటే తను నా తరపున నా పక్కన నిలబడినట్టే కదా. వదిన ఎప్పటినుంచో నీ సైడేరా. నువ్వే కాసేపు అటు ఇటు పాజిటివ్గా, కాసేపు నెగిటివ్గా, ఒకసారి నీకోసం ఒకసారి జనం కోసం, లోకం కోసం తనని జీవితంలోకి తిరిగి ఆహ్వానించడానికి డేర్ చేయలేదు. నువ్వు 1 అడుగు ముందుకేసుంటే వదిన 100 అడుగులు నీ వైపుకేసి మీరిద్దరూ కలిసి నడవటానికి శ్రీకారం చుట్టేది. కానీ తను పాజిటివ్గా స్పందించినప్పుడు నువ్వు ఇగోలకు వెళ్ళి నెగిటివ్గా బిహేవ్ చేసి వదిన్ని హర్ట్ చేశావు. తను బాధపడేటప్పుడు ఇంకా బాధపడేలా చేశావు. కానీ పాజిటివ్గా ఎప్పుడైనా నువ్వు ముందుకెళ్ళావురా? మనస్ఫూర్తిగా ఆహ్వానించావా? నిన్న అలాంటి సిచ్యువేషనే వచ్చిందిరా. వదినికి వెల్కమ్ చెప్పావా? లైఫ్ షేర్ చేసుకున్న రాజనని అని పిలిచావా? లేదురా. లేదురా అనేవాడివి నాకెందుకురా ఈ సోది మాటలన్నీ చెప్తున్నావు? అవకాశం వచ్చినప్పుడు చేజార్చుకోవడం, ఆ తర్వాత అలాగా ఇలాగా అని సొల్లు కబుర్లు చెప్పడం. నీకు నువ్వే చేజేతులారా అదృష్ట దేవత లాంటి వదిన్ని చేజార్చుకుంటున్నావురా. రేయ్, నన్ను పూర్తిగా చెప్పనివ్వకుండా తప్పంతా నాదే అన్నట్టుగా మాట్లాడతావేంట్రా? తెలుసు కదరా, తనెప్పుడూ నీదే. వదిన తప్పు చేయటం అనేది జరగదు. నువ్వే మళ్ళీ ఏదో మీ అక్క చెప్పగానే తప్పుగా ఆలోచించి అడుగు వెనక్కేసుంటావు. రేయ్, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వద్దు. ఏం చెప్పాలన్నా కూడా టైం కలిసి రావాలి. ఏంటి పెళ్ళంటే నిమిషం 6 నిమిషంలో అయ్యేది కాదురా. పెళ్ళయ్యేలోపు నీకు కుదరలేదా? కుదరకపోవడం కాదురా, పెళ్లి మొదలైన దగ్గర నుంచి కూడా అంతా ఏదో టెన్షనే. చివరికి పెళ్లి జరగలేదు. ఇంకేం చెప్పమంటావు? హ్యాపీగా జరుగుంటే ఏదో ఒక మూమెంట్ చూసి తనకి చెప్పుండేవాణ్ణి. అలా జరిగేసరికి ఎలా చెప్పమంటావురా? సరిపోయిందిరా. నీది నీ మేనల్లుడిది ఒకే జన్మ నక్షత్రమేమో. మీకోసం మీతో పర్సనల్ గా మాట్లాడాలని ఒక ఆవిడ వచ్చారు సార్. మీ క్యాబిన్ లో కూర్చోపెట్టొచ్చాను.
ఇప్పుడు కలవడం కుదరదు, తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని నమ్మని చెప్పు. పర్సనల్ అంటే అపాయింట్మెంట్ అంటావేంట్రా? అయినా నాకు రౌండ్స్ ఉన్నారా ఇప్పుడు? సార్ వచ్చింది జనని అని చెప్పమన్నారు సార్. సిస్టర్ అవసరం లేదు, నేను వెళ్ళి కలుస్తాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. పాపం పెళ్ళి ఆగిపోయిందని డల్గా ఉన్నట్టుంది. హలో గుణ. బాగున్నావు వదినా? బానే ఉన్నాను శివ. ఈ మధ్య కనిపించలేదు. అమ్మ ఆరోగ్యం కోసం పదే పదే వెళ్లాల్సి వస్తుంది వదినా. స్టేబుల్గా ఉండటం లేదు. ఆ, పోనీ ఇక్కడికి తీసుకురాలేకపోయావా? వాళ్ళకి విలేజ్ అంటేనే ప్రాణం, వదిలి రాలేరు వదినా. ప్రేమ పెంచుకున్న వాళ్ళకి అలాగే ఉంటుంది. ఏదో నన్నే అన్నట్టుంది. నా ఫీలింగా నిజమా? అది అమ్మ బీపీ టాబ్లెట్స్ అయిపోయాయని ఫోన్ చేసింది. షాప్కి వెళ్తే ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇవ్వమన్నారు. వెతికితే ప్రిస్క్రిప్షన్ కనిపించలేదు. ప్రిస్క్రిప్షన్ లేకపోయినా అక్రాస్ ది కౌంటర్ బీపీ టాబ్లెట్స్ అని చెప్పాలి. అలా చెప్తే ఇచ్చేస్తారు. వేస్ట్ ఫెలో, కాస్త బ్రెయిన్ వాడు. ఆ విషయం వదినకి తెలుసు. మాట్లాడటానికి అలా కాస్త వచ్చింది. కాస్త బుర్రకు పని చెప్పరా, గొర్రెవాటంగా పోకు. ఆ, ఓ విధంగా వాళ్ళు కరెక్టే. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే బెటర్. బీపీలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, నేను రాసిస్తానులే. ఏంట్రా ప్రిస్క్రిప్షన్ సంగతి నేను చూసుకుంటా వదినా. రే, నేను పేషెంట్స్ని చూసొస్తాను, నువ్వు మాట్లాడుతూ ఉండు. మాట్లాడు జనని, ఏమన్నా మాట్లాడు. ఇప్పుడు నేనే ఇనిషియేట్ తీసుకోవాలా? సమస్య నాదే. నేనే మాట్లాడతాను. నిలబడే ఉన్నావు గుణ, కూర్చో. నువ్వు కూడా కూర్చో. అత్తయ్యకు బానే ఉంది కదా? ఎమర్జెన్సీ ఏం లేదు కదా? ఆహా, అలాంటిదేం లేదు, బానే ఉంది. సార్, శివ డాక్టర్ పంపించారు. మేడం క్యూ. మేడం. థ్యాంక్ యూ సార్. తాగు. నిన్న నువ్వు పెళ్లిలో చాలా హ్యాపీగా కనిపించావు జనని. నా ధర్మం నేను నెరవేర్చాను. నేనిప్పుడు ధరణి వాళ్ళ ఇంటి నుంచే వస్తున్నాను. తను చాలా బాధపడుతుంది. పీటల మీద పెళ్లి ఆగిపోతే ఏ ఆడపిల్ల అయినా బాధపడడం కామనే కదా. బాధ కాదు, అనుమానంగా ఫీల్ అవుతారు. కరెక్ట్. ఒకటి ఆలోచించు గుణ, అన్నీ కరెక్టే కానీ కారణం లేకుండా భగవంతుడు పెళ్ళి ఆపడు కదా. అది కరెక్టే కదా? కరెక్టే. కరెక్ట్ అంటే కారణాలు వెతకాలి కదా గుణ. దేవుడికి తెలిసిన కారణం మనకెలా తెలుస్తుంది? ప్రయత్నం చేస్తే. ధరణి మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఎలా? నువ్వు నీ మేనల్లుడికి చేసుకోవాలనుకున్న అమ్మాయి, నేను చాలా ప్రేమ ఎమోషన్స్ పెంచుకున్న అమ్మాయి. తనకి మంచి జరగాలని ప్రతి క్షణం కోరుకున్నాను. తన ఫ్యూచర్ బాగుండాలని ఆశ, అంతే. అందుకే కారణం తెలియకపోయినా దేవుడు మంచే చేశాడు అనుకుంటున్నాను. మంచా? అదెలా? ఈ ముహూర్తాలు వాళ్ళ జాతకాలకు సరిపడలేదేమో. మరో మంచి ముహూర్తం వీళ్ల కోసం ఫిక్స్ చేసి ఉంటాడేమో. మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. అలా అయితే
అసలు ఈ ముహూర్తం ఎందుకు వస్తుంది? మధ్యలో దేవుడికి పెళ్లి ఇష్టం లేదేమో అనిపిస్తుంది. దేవుడి ఇష్టాల్ని మనం ఇష్టపడాలి గుణ. చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి నీ మాటలు. ఒక్కసారి ఆలోచించు గుణ. నో కన్ఫ్యూజన్. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. నేను ప్రిస్క్రిప్షన్ రాసి టాబ్లెట్స్ ఇస్తానుండు. ఒక్కోసారి టిపికల్గా మాట్లాడుతుంది, అస్సలు అర్థం కాదు. ఎప్పుడు బిజీగా అటు ఇటు తిరగడమేనా? కాస్త కూడా రెస్ట్ తీసుకుని రిలాక్స్ అవ్వకపోతే నీ అందం కాస్త డల్ అయిపోదు. రా, అలా కూర్చొని సరదాగా మాట్లాడుకుందాం. నీకే రిమార్కు రాకుండా, నీ శాలరీ తగ్గకుండా, నీ జాబ్ పోకుండా నేను చూసుకుంటానుగా. మేనమామ సొమ్ము అప్పనంగా తిని కూర్చొని ఆంబోతులాగా ప్రవర్తిస్తున్నాడు. సార్, మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి. మీలాగా మేము కడుపు నిండిన వాళ్ళం కాదు సార్. కాలక్షేపాలు చేయడానికి, కడుపు నింపుకోవడానికి వచ్చిన వాళ్ళం. ముందు నన్ను వదలండి సార్. వెళ్ళు, నిన్నెలా సర్చ్ చేయాలో నాకు తెలుసు. దీన్ని ఫాలో అయ్యి డిస్టర్బ్ చేస్తే గానీ ఇది డైవర్ట్ అయ్యి నా డైరెక్షన్లోకి రాదు. కళ్ళు మాట్లాడుకుంటున్నాయి. నెక్స్ట్ ఈ సీన్ ఎక్కడికి లీడ్ చేస్తుంది? ఇది నిజమైన ప్రేమంటే.